నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రితో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కళ్యాణి సీఎంకు వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో శ్రీ కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీశాఖ అధికారులు వివరించారు. తిరుమల శ్రీవారిని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెట్టుబడులు సమకూర్చడం, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతి ఇంటి నుంచి ఒక్క పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మంత్రి ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అవి అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. నిరుపేదల వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తారని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డు, ప్రతి వైద్య విభాగాన్ని పరిశీలించి రోగులను ఆసుపత్రులు సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు ఓపీ విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించకపోవటం, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవటం, రోగుల రద్దీని నియంత్రించకపోవటం, ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని పరిశీలించి ఆసుపత్రిలో సేవలు పర్యవేక్షించే వైద్యాధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి లోకానికి మానవతా విలువలు పెంపొందించడమే అసలు విద్య అని పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరు మీద తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని, కొత్తగా యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులను భయపెట్టకుండా స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యత అని అన్నారు. ర్యాగింగ్ అనేది 1997 ప్రాంతంలో ఒక ప్రత్యేక చట్టంగా అలాంగ్ విత్ ఐపీసీ, సిఆర్పిసి యొక్క సెక్షన్స్తో పాటు ఒక ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరగడం వలన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందాక గెస్ట్స్ అందరూ చెప్పినట్లుగా 1 సంవత్సరం జూనియరు, 2 సంవత్సరాల జూనియర్స్ అవ్వడం, వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మీ హక్కు కాదు. అది ఎవ్రీ స్టూడెంట్ హ్యావింగ్ ఏ రైట్. అందులో మనకి కేవలం యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులు కానీ లేదా మన క్లాస్కి వచ్చిన విద్యార్థులు కానీ పరిచయం చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. అయినా ఆ పరిచయం అనేది అభిమానంతో కూడి ఉండాలి లేదా సపోర్టివ్గా ఉండాలి తప్ప దాన్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా అమర్యాదకరంగా వాళ్ళ యొక్క పూర్తి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉండడం ఇక్కడ సహించదు. అది చట్టరీత్యా నేరం. ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది ఈ చట్టం. యూ అండర్స్టాండ్? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇది అవసరమా? ఇట్ ఈజ్ ఏ టైం టు డిసైడ్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫేట్ గురించి ఆలోచించండి లేదా మీరు గైడ్ చేయండి. జూనియర్ రాజకీయాలు, యూనియన్స్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా చట్టపరంగా మీరే ఎదుర్కొంటారు. వాటి వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో ఇక్కడ పంపించుంటారు. వీ వాంట్ టు గివ్ సమ్ ఎగ్జామినేషన్ పేపర్. వీళ్ళందరినీ రాయమనాలి. ఏంటి ర్యాగింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాగింగ్? నేరం చేస్తే ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంది? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు ఇచ్చారు? మర్డర్ కేసు ముద్దాయికి ఇస్తున్నారు లైఫ్ ఇంప్రిజన్మెంట్. అలాంటిది ర్యాగింగ్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు అంటే దాని ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్ట్ అర్థం చేసుకోవాలి. జనగణన 2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రీ టెస్ట్ మొదటి దశను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో నివాస్ మాట్లాడుతూ సర్వేలో ప్రతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ల స్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీరు, మురుగునీటి పారుదల, మరుగుదొడ్లు, వంటగది లభ్యత, రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కార్ వంటి సౌకర్యాలపై మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరించాలని తెలిపారు. సేకరించిన వివరాలను మొబైల్ యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఈ సెన్సస్ 2027 అనేది 2 విడతల జరుగుతాయి. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026లో ఉన్నటువంటి ఇళ్ళలో ఒక సంఖ్య నమోదు చేసుకున్న కార్యక్రమం జరుగుతాయి. తదుపరి ఫిబ్రవరి 2027న జనాభా లెక్క అన్నది జరుగుతాయి. ఈ సెన్సస్ 2027 కొన్ని విషయాల్లో ఒక స్పెషల్ సెన్సస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా డిజిటల్ సెన్సస్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది. గతంలో సెన్సస్ అనేది పేపర్లోనే మనం చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. ఈసారి పూర్తి స్థాయిలో డిజిటల్ సెన్సస్ అన్ని ఏరియాలో కూడా, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా, కనెక్టివిటీ లేని ఏరియాస్లో కూడా పనిచేసే విధంగా ఒక డిజిటల్ యాప్ని తయారు చేస్తారు. అలాగే ప్రజలే తమకున్నటువంటి వివరాలని స్వయంగా పొందుపరిచే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రక్రియ కూడా ఈ సెన్సస్లో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాం. సో ఈ కొత్త ప్రయోగాలన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయి అండ్ అవి ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి మన సిబ్బందికి అనుకూలంగా ఉంటున్నాయా లేవా, అండ్ అక్కడ మనం సేకరిస్తున్నటువంటి వివరాలు అవన్నీ సరిగా వస్తున్నాయా లేవా అని చూడడానికి ప్రీ టెస్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో 4 జిల్లాల్లో జరుగుతుంది. పొదిలి, విశాఖపట్నం, అందూరి సీతారామరాజు
డిస్టిక్, తర్వాత నంద్యాల డిస్టిక్, 4 చోట్ల మనం చేస్తున్నాము. దాంట్లో పొదిలిలో నగర పంచాయతీ కొత్తగా ఏర్పడినటువంటి ఈ నగర పంచాయతీలో 7 వార్డులు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 7 వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఏ ఒక ఇల్లు కూడా మిగిలిపోకుండా ఫీల్డ్లో ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్ ప్రతి ఇల్లు నమోదు విజిట్ చేస్తారా లేదా అని చెప్పి చేసుకుంటారు. దీని తర్వాత నవంబర్ 10 నుంచి నవంబర్ 30 లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దెన్ ప్రతి ఇల్లు కూడా విజిట్ చేసి ఆ ఇల్లు ఒక పరిస్థితి ఏంటి, అది పూరిల్లా లేకపోతే అది పక్కా ఇళ్ళ ఏంటి, అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి, ఈ వివరాలను ఉండవల్లి గ్రామంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు కాపు నాయకులు తోట సాంబశివరావు నివాసంలో గురువారం నాడు ఉదయం కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన విన్నకోట శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ విన్నకోటకు ఈ స్థానం కల్పించిన మంగళగిరి ఎమ్మెల్యే యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాపు ఉద్యమంలో మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాడేపల్లి పాత్ర మరువలేనిదని అక్కడికి వచ్చిన కాపు సంఘ నేతలను ఉద్దేశించి ప్రశంసించారు. కాపు సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన విన్నకోటకు తగిన పదవి లభించిందని అభినందించారు. రాష్ట్ర స్థాయిగా కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యతతో ఉన్న నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ మన వాళ్ళ కోసం పనిచేస్తున్న పెద్ద నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మేము అంటే గతంలో నేను బాధ్యతల్లో ఉండటం, జర్నలిస్టుగా ప్రధానమైన బాధ్యతల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటూ జర్నలిస్టు నేతగా ఉండటం, అయినా కూడా కొన్ని కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఇక్కడి నుంచి గతంలో నేను బాధ్యతల్లో ఉన్నప్పుడు మనం అనుభవనాలు చేసాం. పెద్ద ఎత్తున మీరు అంతా కూడా వచ్చి ఆశీర్వదించారు, అదేవిధంగా సహకరించారు, ఉన్నారు, పనిచేశారు, చాలా గొప్పగా చేశారు. అప్పుడు కూడా ఇప్పుడు నేను బాధ్యతలోంచి రిలీవ్ అయిన నేపథ్యం ఉంది. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా పూర్తి స్థాయి సామాజిక అంశంలో ఉద్యమాల్లో పాల్గొంటున్న నేపథ్యం. ఈ 5-6 నెలల్లో మనం అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి మనం తీసుకెళ్ళాం. మీ అందరి సహకారంతో ఎన్నో విలేకరుల సమావేశాల్లో కానీ, లేకపోతే జిల్లా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ, అనేక కార్యక్రమాల్లో కానీ మీరు తాడేపల్లి నుంచి, ఉండవల్లి నుంచి ఆశీర్వదించడం, నా కార్యక్రమాల్లో పాల్గొనటం, పార్టీలో ఉంటూ కూడా గొప్ప విషయం ఏంటంటే జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఉంటూ కూడా సామాజిక అంశంలో మన కుటుంబ సమస్యల మీద మీరు మద్దతు తెలిపి, మీరు కూటమిలో ప్రాధాన్యతతో ఉంటూ కూడా మనం తెచ్చే సమస్యల్ని మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళారు. మేము జిల్లాల్లో మాట్లాడినా, మేము వెళ్ళి లేదా కందుకూరు గురించి మాట్లాడినా, గిరిపల్లి గురించి మాట్లాడినా, లేదా కైకలూరు సంఘటన గురించి మాట్లాడినా, లేదా ఇంకో చోట ఎక్కడైనా మన మిత్రుల్ని, కుటుంబ పెద్దల్ని ఏదైనా అరెస్ట్ చేసే సందర్భాలు ఉన్నా కూడా ఆయా అంశాలను మీరు ఇక్కడ నియోజకవర్గం ఉండి మీకు అందుబాటులో మన పెద్ద నాయకుడు లోకేష్ గారు ఉంటారు కాబట్టి ఆ కార్యాలయానికి చెప్పారు. కొన్ని సందర్భాల్లో అధినేత లోకేష్ గారు కలిస్తే వారి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మీరంతా కూడా సహకరించారు. విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు రుణపడి ఉంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా నడుచుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సహచరుడు తోట సాంబశివరావుకు, చందు జనార్దన్ కు, యువ నాయకులు దాసరి కృష్ణ, జొన్న రాజేష్, ఇతర ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సాధారణ కార్యకర్తనైన నన్ను కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, పైన ఉన్న పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత పాలకులు, గత ప్రభుత్వంలో కాపులు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కుల వివక్షతకి కాపులు గత ప్రభుత్వంలో గురయ్యారు. ఎటువంటి ఆదరణ లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే లోకేష్ గారిని కానీ
అనేకమైన విధాలుగా కుటుంబపరంగా వ్యక్తిగతంగా ఇవాళ దాడి చేశారు. మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్తో రామ లక్ష్మణుల్లాగా పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ ఇవాళ ముందుకెళ్తున్నారు. ఇవాళ గతంలో అనేకమైన గత ప్రభుత్వాల్లో కాపులకి 1-2 పదవులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి కాపులకి ఎఫ్ కేటగిరీ ద్వారా అసెంబ్లీలో రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాపు నాయకులు చందు భవన్ నారాయణ, కాపు జాగృతి గుంటూరు జిల్లా కార్యదర్శి, జనసేన నేత జొన్న రాజేష్, తెలుగుదేశం మండల కార్యదర్శి దాసరి కృష్ణ, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు వంగ నరేంద్ర, బసివి రెడ్డి, కేలి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు చవాకుల కోటేష్ బాబు, అంబటి తిరుపతిరావు, వీరిశెట్టి వెంకటేశ్వరరావు నానాజీ, తెలుగుదేశం నాయకులు ఎర్రంశెట్టి రాము, రంగిశెట్టి నరేంద్ర, భాస్కర్ రావు, శ్రీను, శ్రీనివాసరావు, కుసుమ, రమేష్, రాంబాబు, మోహన్ బాబు, శేషగిరి, కరుణాకర్, రాఘవ, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన నేతలు, కాపు నాయకులు భారీగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో 5గురికి గాయాలయ్యాయి. ఆటోలో శ్రీముఖలింగం దైవ దర్శనానికి బయలుదేరిన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన వారు వీరంతా అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఎంపీ పరామర్శించారు. బాధితులకు సకాలంలో చికిత్స అందించి మానవతను చాటుకున్న వైద్య శాఖ అధికారులను, సిబ్బందిని ఎంపీ అభినందించారు. చిచ్చర్ల కాన్స్టిట్యూన్సీ లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన భక్తులు వాళ్ళందరూ కూడా ప్రమాదవస్తు జరిగిన సంఘటనకి విషాదం వ్యక్తం చేస్తున్నాం. 2 మహిళలు చనిపోయారు. అలాగే మిగతా వాళ్ళు కూడా గాయాలయ్యి ఇద్దరు కూడా సీరియస్గా ఉంది. వారు కూడా కెమిస్లో జాయిన్ చేసుకోబోతుంది. వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి గారి నుంచి, కళల నుంచి మా సమాచారం రావడం, నేను ఎమ్మెల్యే గారు స్వయంగా రావడం, మా క్యాడర్ కూడా ఎలక్ట్ అవ్వడం, అలాగే యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే యంత్రాంగాన్ని రెడీ చేసి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం, అదే సమయంలో వైద్య శాఖలో ఉన్న వైద్యులు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుంటామని ఎవరైనా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి చిట్ట చివరి లబ్ధిదారుని వరకు లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వసతులను మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం అమలాపురం కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ దిశ కమిటీ మెంబర్ చైర్మన్ టి నిశాంతి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావులు పాల్గొన్నారు. ఈ రోజు మీటింగ్ it provides us with a valuable platform to review the progress, challenges and also to strengthen our collective efforts to deliver the benefits of government initiatives to every section of the society. So let us make this meeting productive, focused, with open discussions and constructive suggestions. Once again, I welcome you, sir, and I welcome you all and look forward to an engaging and fruitful deliberations ahead. Thank you all. Thank you, sir. ఇది మనం ఈ సంవత్సరంలోనే మనం 2వ దిశ మీటింగ్. అలాగే ముందుగా ఈ దిశ మీటింగ్ ప్రారంభం చేసుకునే ముందు I would want to also thank all of the representatives over here. ఎందుకంటే మనం జరిగిన మొంతా తుఫాన్లో మీరందరూ కీలక బాధ్యత పోషిస్తూ అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా జరిగిన డ్యామేజెస్ అని చెప్పి కరెంట్ స్తంభాలైన ఇవన్నీ కూడా రెస్టరేషన్ వర్క్స్ని కూడా అద్భుతంగా మీరు అందరూ చేశారు. దానికి ప్రత్యేకంగా మీ అందరినీ గురించి కూడా మీ అందరికీ మరొకసారి తెలుపుతున్నాం. అదేవిధంగా మన జేసీ మేడం గారు మాట్లాడుతూ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిశ. మనం ఇది ప్రతి 3 నెలలకి కూడా మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని కారణాల వల్ల మన ముందు దిశ మీటింగ్లు అవ్వలేదు. కానీ ఈ రోజున మనం ఇక్కడ అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా మనం కవర్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఎంతవరకు అయినా సరే అన్నింటినీ చేసే విధంగా కూడా డిపార్ట్మెంట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రీఫింగ్ ఒకసారి ఇచ్చిన తర్వాత మాకున్న ప్రశ్నలు మేము తెలియపరుస్తాం. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ఉపసంహరించుకోవాలంటూ నేడు కేంద్ర గిరిజన కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గిరిజన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించే చర్యలు చేపడుతుందని, ఈ నిర్ణయం వల్ల గిరిజన విద్యార్థులు, పేద కుటుంబాల పిల్లలు, ప్రభుత్వ సీట్లపై ఆధారపడిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ యొక్క స్వతంత్ర భారతావనిలో దాదాపుగా దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా సరైనటువంటి వైద్యం అందక ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో మహిళలని, వృద్ధులని ఇవాళ డోలీల మీద తీసుకొని వచ్చి ఇవాళ వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా మెడికల్ విద్యా విధానం కావచ్చు, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా గిరిజన ఆదివాసీ ప్రజానికానికి దక్కాల్సినటువంటి ఈ వైద్యం ఏదైతే ఉందో, ప్రభుత్వం కల్పించేటువంటి ఉచిత వైద్యం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే మాత్రమే పేదలకు అది అందుబాటులో ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం అనుకున్నట్లుగా అది పీపీపీ విధానంలో గనక ఆ యొక్క వైద్యాన్ని, ఆ వైద్య విద్యని గనక మరి ఆ వేలో గనక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పేదవాడికి వైద్యం అనేది అందని ద్రాక్షలాగా, వైద్య విద్య అనేది విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఇవాళ మిగిలిపోతుంది. కాబట్టి ఇవాళ దీనిని మేమందరం కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, చర్యని మరి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఇవాళ ప్రజలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా దీనికి బలంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీ ప్రాంతంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా, గిరిజన ప్రజా సంఘాలుగా ఇవాళ గౌరవ చైర్మన్ గారికి కూడా మేము కలిసి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం కొండూరు మండలం కొండూరు గ్రామ మార్కెట్ యార్డు నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండేందుకు మంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మోంతా బీపత్సాన్ని మరొక ముందే ఈ నెల 14న మరో తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని, 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో 15 నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్ యూనిట్, కో యూనిట్, బూత్, కో బూత్ ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఆయా బాధ్యతలు పొందిన నేతలతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో మెగా గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ విజయవాడ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, తెలుగుదేశం పార్టీ అంటే దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఒక గుర్తింపు ఉందని, ఇది ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలను కలుపుకుని వెళ్ళి కూటమితో, సంఘీభావంతో కూటమి పార్టీలో నాయకులు కూడా కార్యకర్తలు కూడా మన కార్యకర్తలు, మన నాయకులుగా భావించి
అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళేదానికి రానున్న రోజుల్లో మన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మనం మరింత పటిష్టమైన విధానంలో ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా నాయకులకి మేమందరూ కూడా చిత్తశుద్ధితో మాకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఒక మంచి వాతావరణంలో దీన్ని వాళ్ళందరూ మోటివేట్ చేయడం జరిగింది. పెద్దలందరూ మాట్లాడే విషయాలు కొత్తగా వచ్చిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు పనిచేసి వారు తప్పుని వేరే కొత్త వారికి అవకాశం ఇచ్చిన నాయకులు సన్మానించే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి ఎప్పటికప్పుడు పునర్జీవం పొందే విధంగా మరింత ఉధృతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి, పార్టీని పటిష్టపరచుకోవడానికి అవకాశాలు కల్పించే విధంగా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా, పోలిట్ బ్యూరో వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని ముందుకు నడిపించి మరలా విజయం పదం వైపు నడిపించిన తీరుని, వాళ్ళు చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు మనందుగా కూడా ఎలాంటి లోపం లేకుండా పార్టీని అభివృద్ధి విధాన్ని ముందుకు వెళ్ళాలని మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం కొనసాగడం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడో లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇవాళ కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో, అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 పైన ఐఏఎస్ అధికారులు జైళ్ళకు పోయారు. ఇది యథార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నేర మనస్తత్వం ఉన్నవాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేస్తాడు. వారికి లేకపోయినా ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి ఆ నేరాల్లో భాగస్వాములు చేసి బలి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇతనికి అధికారం లేకుండా తండ్రికి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదే విధంగా చేశాడు. తనకు అధికారం వచ్చినాక కూడా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.